ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జూన్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం జరిగింది. గడిచిన ఈ సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించకుండా ఇచ్చిన మాటను తప్పి వాగ్దాన భంగం చేసి మోసం చేసింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన వారి సంక్షేమ పథకాలు వారికి ఇప్పించే దానికోసం ఈ నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా భావిస్తూ ఒక పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. పుట్టపర్తి సర్కిల్లో ఉదయం 10 గంటలకు 4వ తారీఖున కార్యకర్తలం కానీ ప్రజలం కానీ అందరం ఒక చోట జమై అక్కడి నుంచి శ్రీరాములపేట మీదుగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఓ వినతి పత్రాన్ని ఇస్తాను. ఆ వినతి పత్రం యొక్క సారాంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానంలో వారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నింటినీ పేద ప్రజలకు అందించాలని చెప్పి, నీకు 15,000 అని చెప్పిన ఆడపిల్లలకు చెప్పిన 15,000 కానీ, లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, రైతు భరోసా 26,000 రూపాయలు కానీ, అమ్మఒడి అందరికి ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంకా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి ఈ నెల జూన్ 4వ తారీఖున ఉదయం 9:30 పుట్టపర్తి సర్కిల్కు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు చేరుకోవాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా అందేది వారికే కాబట్టి వారు చేరుకోవాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీకు రావాల్సిన డబ్బులను మీరు ఇప్పించుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలోని ప్రతి అక్కను, చెల్లెలను, ప్రతి తమ్ముడిని, రైతును, నిరుద్యోగిని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ నిరసన కార్యక్రమానికి ఆహ్వానిస్తాను. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఈ నెల 4వ తారీఖున ఉదయం 9:30 పుట్టపర్తి సర్కిల్కి చేరుకొని అక్కడి నుంచి 10 గంటలకు బయలుదేరి శ్రీరాములపేట మీదుగా గాంధీ రోడ్డు వెంబడి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని 11:30 ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.